నా లీనశ్రీ పాప ప్రెగ్నెన్సీ జర్నీ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లీనశ్రీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా. అవంతా షేర్ చేసుకుంటా. నేను చేసిన మిస్టేకే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరు చేయకుండా ఉంటారని. మనతో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాక ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి చాలా డిఫరెంట్ వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చాక అన్నీ వేడి వస్తాయి. ఇలా సమ్మర్ సీజన్లో ప్రెగ్నెన్సీ అంటే ఇంకా మామిడి పండ్లు, తాటి లుంజులు అన్నీ వస్తాయి. చికెను సండే రోజు చికెను చేపలు అన్నీ తినేసి మోషన్ స్టార్ట్ అయిపోయింది. సరే సండే అంతా ఓకే, జస్ట్ అప్పుడే కదా తగ్గిపోతాయి అనుకున్నా. మండేకి నా వల్ల కాకపోయేసరికి మండే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఆమె ట్యాబ్లెట్స్ ఇచ్చి తగ్గిపోతాయనింది. మండే ఈవినింగ్ అంతా తగ్గలే, ఇంకా స్టమక్ పెయిన్ ఎక్కువైంది. సరే మళ్ళీ ఈవినింగ్ వెళ్తే ఆమె ఏమనింది, ఇది తగ్గిపోతాయమ్మా ఈరోజే ఇచ్చాను కదా, మోషన్స్ ఒక 2 days అయినా అవుతాయి తగ్గుతాయి అనేసరికి నైట్కంతా నా వల్ల కాల ఏడుపు స్టార్ట్ చేసే పెయిన్కి. ఇంకా 11:30, 12 అంటే ఆ టైంలో హాస్పిటల్ ఉండవని ఆ నొప్పి తట్టుకోమంటే ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇస్తే అవి వేసుకున్నా కూడా నా వల్ల కాల మోషన్ అవుతానే ఉంది. ఎన్ని తాగానో ఏమేమో చేసా. హాస్పిటల్ ట్యాబ్లెట్స్ కానీ అప్పుడు పెద్దవాళ్ళు చేస్తుంటారు నాటు వైద్యం లాగా అన్నీ చేసినా కూడా తగ్గకపోయేసరికి ఇంకా వెన్స్డే మార్నింగ్ 3:30కి అంతా కారుని రమ్మని బాడుగు ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి 5:30, 6 అప్పటికి హాస్పిటల్ ఓపెన్ చేయాలి. ఓపీ కూడా లేదు. ఫస్ట్ ఓపీ మాది. సరే నాకు నైట్ డ్యూటీ ఉంటారు కదా, ఆ సిస్టర్స్ మోషన్ తగ్గేదానికి పెయిన్ తగ్గేదానికి ఇచ్చారు. మోషన్ ఏమో అక్కడికి వెళ్ళాక తగ్గింది కానీ పెయిన్ ఇంకా ఎక్కువైంది. సో డాక్టర్ వచ్చాక టెస్ట్ చేస్తే కడుపు అంతా రాయిలాగా పెయిన్ ఎక్కువగా. ఆమె ఏమనింది, మనకు తెలియదు కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నాకు ఏం నొప్పులో అర్థమయ్యేది. ఆమె డాక్టర్ వచ్చి ఏం చెప్పింది, ఇది డెలివరీ పెయిన్స్ లాగా వచ్చేస్తుంది, డెలివరీకి రావాల్సిన పెయిన్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి, అంత నొప్పి వస్తుంది, కడుపు అంతా ఒక వారికి రాయిలాగా వస్తుంది, బిడ్డకి బ్రీతింగ్ సరిగా అందట్లేదు అని చెప్పేసింది. లిటరలీ అంత నాకు మా అమ్మకి ప్రాణం పోయినట్టు అనిపించింది. ఫస్ట్ బిడ్డ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, ఎలా పుడతారో పాప బాబు అని చాలా క్యూరియాసిటీతో ఉంటాం కదా. మా హస్బెండ్ చాలా హోప్స్తో ఉన్నాడు, ఫస్ట్ పాపే పుడుతుంది, పాపే కావాలని. అక్కడికి వెళ్ళాక డాక్టర్ ఇంకా అబార్షన్ అయ్యేలాగా కష్టమనగానే కంట్లో నుంచి నీళ్ళు పడ్డాయి. ఇంకా మా అమ్మని ఏమనలేడు, నన్ను అనలేడు. నాకు హెల్త్ బాగాలేక పంపించేశాడు అమ్మ వాళ్ళకి. ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటారని. ఇక్కడికి ఇట్లా వచ్చాక ఇలా అవుతుందని ఎవరు అనుకుంటాము. డాక్టర్ని అలా ఇలా బతిలాడి సరే నా వల్ల అయితే కాదు కానీ అడ్మిట్ అవ్వండి, నేను చేయాల్సింది నేను చేస్తాను కదంటే సరే. అప్పుడు ప్రతి గంటకి సెలైన్ ఇంజెక్షన్స్, నాకు ఇంజెక్షన్స్ నా లైఫ్లో ఎప్పుడు వేసుకోనున్నాను మా పాపని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అలా చేసి 5 days హాస్పిటల్లో ఉన్నాము. తగ్గింది. ఆ 5 daysలో మా ఆడబిడ్డ వాళ్ళకి పెళ్ళి అప్పటికి కన్ఫామ్ అయ్యింది. నా 4th month అప్పుడు వాళ్ళ చెల్లికి నా హాస్పిటల్లో 4th day కదా అడ్మిట్ అయినప్పుడు, అప్పుడు తనకు పెళ్ళి అనమాట. అన్న కాలు కడగాలి కాబట్టి వాళ్ళ బావకి ఆ టయానికి రమ్మంటే తన వల్ల కాల. నేను ఇంకా పెయిన్ తగ్గకపోయా. గంటకి నర్సులు కానీ డాక్టర్స్ కానీ వస్తుంటే ఆ సెలైన్ ఎక్కేదాకా ఉండేది. నా వల్ల కాదు, నొప్పి అవుతానే ఉండేది. తను వదిలేసిపోలేక పాపం చాలా నరకం అనుభవించాడు. సరే వెళ్ళాడు. ఆ నైట్ అంతా అక్కడ హ్యాపీగానే లేడంట, పెళ్ళిలో ఏడుస్తూనే. ఇంకా చాలా హోప్స్తో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక కడుపులో బిడ్డకు అలా అంటే ఎవరు మాత్రం ఎలా ఉంటారు. 5th month ఓకే 4 days ఉన్నామా. నార్మల్ అయ్యాక ఆమె ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రాసి ఎవ్రీ వెన్స్డే వేసుకోవాలి ఇట్లా 4 weeks అని చెప్పి పంపించింది. ఒళ్ళు బాగా నలిగిపోయింది కాబట్టి 5th month నుంచి 9th month దాకా బెడ్ రెస్ట్ బాగా తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండే, కొద్దిసేపు నడవకూడదు, కూర్చోకూడదు, ఫుడ్ ఏది పడితే అది తినకూడదని, తాలింపులతోనే తినాలి, ఆయిల్ తగ్గించి, ఉప్పు కారం మిరప్పడన్ని చింతపండు అవంతా పెద్దగా వేసుకోకూడదని చెప్పి పంపించింది. ఓకే, నాన్ వెజ్లు ఎక్కువ తినకూడదని, నాన్ వెజ్లు అసలు తినడమే మానేసా 9th month దాకా. అలా అయిందా. సరే ఇంటికి వచ్చాము. ఇంకా బెడ్ రెస్ట్ అన్నాక అమ్మ ఏదో ఒక పనికి వెళ్తారు కదా, నా కాడ ఇంక బెడ్ రెస్ట్ అన్నాక ఇంకా దిగకూడదు, అంత ప్రాబ్లం అయింది కాబట్టి అని మా అమ్మమ్మని తీసుకొచ్చింది మా అమ్మ.
సరే అమ్మమ్మ వచ్చి నాకు అమ్మ ఏదైనా పనికి వెళ్తే అమ్మమ్మ ఉండేది కూడా. ప్రతిదీ తినేసి మనకి అన్నం వేసుకొచ్చి పెట్టాలన్నా, తిన్నాక అవన్నీ తీసుకోపోయి పెట్టాలన్నా అన్నీ అమ్మమ్మ చూసుకునేది. బాగానే ఉండింది, ఓకే కొంచెం బెటర్. సరే 7th month సడన్గా అమ్మమ్మ చనిపోయింది. ఇంకా సడన్గా చనిపోయేసరికి ఇంకా అందరూ అదొక దిగులైపోయింది. మరి మా అమ్మాయిని చాలా డల్ అయిపోయి అసలు తినకుండా చాలా దిగులు పెట్టేసుకొని ఇంకా 7th month అలా అయిందా. మా హస్బెండ్ 7th month ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఇంకా మా అమ్మమ్మ కూడా లేదు కదా, మా అమ్మకి ఏదో ఒక పని ఉంటుంది కదని సరే అట్లా ఇట్లని 7th month నుంచి అక్కడికి వెళ్ళినా మనకి ఎవరు చేసి పెడతారని ఇక్కడ నిలబడిపోయి 9th monthలో సీమంతం కోసమని ఒక 10 days ఉన్నదానికి అక్కడ వెళ్ళి సీమంతం చేసుకొని వచ్చేసాను. అంటే నైట్ సీమంతం అయింది. ఆ రోజు నైట్ అయితే 10 ఎగ్జాక్ట్లీ 10 కాదు 11:30 అలాగా వాటర్ తాగుదామని బెడ్రూమ్లో నుంచి అస్సలు వంటింట్లోకి వచ్చి నీళ్ళు తాగలేకపోయా, అంత బ్యాక్ పెయిన్. మనకి ఫస్ట్ టైం కదా, డెలివరీ పెయిన్స్ అలా వస్తాయి, నడుము నొప్పి విపరీతంగా ఉంటుందని చెప్పారు కానీ మరి అలా ఉంటుంది అనుకోలేం. సరే ఇంకా ఎక్కువ నొప్పి ఉండేసరికి అమ్మ వాళ్ళతో చెప్తే అది మార్నింగ్ నుంచి కూర్చొనే ఉన్నావు కదా అలాగే ఉంటుంది అనేసరికి పోయి కనీసం రూమ్లోకి వెళ్ళి పడుకోలేకపోయా. అలా అయిపోయిందా మండే మార్నింగ్ వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చేసి ఓకే అమ్మ ఆ వీక్ అంతా అట్ట గడిపా. వీక్ అంతా పెయిన్, ఇంకా వేడి నొప్పులని గమ్మనే ఉండి థర్స్డే నైట్కి అస్సలు ఇంకా వాష్రూమ్ ఊరికే టాయిలెట్ వచ్చేసేసరికి మా అమ్మ నీకేం అర్థం కావట్లేదా, నాకు కాసేపు నొప్పి ఉండేది కాసేపు ఉండకపోయేసరికి ఇంక ఊరికే వాష్రూమ్ వస్తుండేసరికి ఫ్రైడే మార్నింగ్ వెళ్తే డెలివరీ పెయిన్స్ అడ్మిట్ అవ్వమంటే 10:30కి అడ్మిట్ అయితే ఈవినింగ్ 5:40 అడగపోయేసరికి చిన్నపిల్లల హాస్పిటల్ తీసుకుపోయి నాకు జస్ట్ చూపించి తీసుకెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసా. పాపని 5 days బాక్స్లో పెట్టి తీసుకొచ్చారు. బిడ్డ నేను ఒక దగ్గర